జున్నంటే చాలామందికి ఇష్టం. కానీ ప్రతిసారి పచ్చి జున్ను పాలు దొరకడం కష్టం. అయితే ఇకపై ఆ సంప్రదాయ రుచిని మిస్ అవుతున్నామని బాధపడాల్సిన అవసరం లేదు. మీకు జున్ను తినాలనిపించినప్పుడల్లా లాగించేయొచ్చు. ఇందుకు జున్ను పాలతో అవసరమే లేదు. ఇంట్లోనే గుడ్లతో మెత్తని రుచికరమైన జున్నును సులభంగా తయారు చేసుకోవచ్చు. ఈ రెసిపీ పిల్లల నుంచి పెద్దల వరకు అందరినీ మెప్పిస్తుంది. ఎగ్ జున్ను తయారీకి కావలసిన పదార్థాలు: కోడిగుడ్లు 2, పాలు ½ లీటర్, బెల్లం తురుము 75 గ్రాములు, మిరియాల పొడి ½ టీ స్పూన్, యాలకుల పొడి అర టీ స్పూన్. ఎగ్ జున్ను తయారీ విధానం: గుడ్లతో జున్ను తయారు చేసుకోవడం కోసం ముందుగా ఒక పెద్ద గిన్నెలో కోడిగుడ్లను పగలగొట్టి వేయండి. వాటిని నురుగు వచ్చేంతవరకు బాగా గిలక్కొట్టండి. గిలక్కొట్టిన గుడ్లలో బెల్లం తురుము వేసి అది పూర్తిగా కరిగే వరకు బాగా కలపండి. ఇప్పుడు ఈ మిశ్రమంలో కాచి చల్లార్చిన పాలు పోసి మరోసారి బాగా కలపండి. తరువాత ఇందులో మిరియాల పొడి, యాలకుల పొడి వేసి అంతా కలిసేలా నెమ్మదిగా కలపండి. మిరియాల పొడి జున్నుకు మంచి వాసన, రుచిని ఇస్తుంది. మనం తయారు చేసుకున్న గుడ్డు, పాల మిశ్రమాన్ని ఓ గిన్నెలో పోయండి. తరువాత మందపాటి పాన్లో నీళ్లు పోసి వేడి చెయ్యండి. నీరు మరిగేటప్పుడు జున్ను మిశ్రమం ఉన్న గిన్నెను అందులో జాగ్రత్తగా ఉంచండి. గాలి లోపలికి పోకుండా మూతపెట్టి మీడియం మంట మీద సుమారు 30 నుంచి 40 నిమిషాలు ఉడికించండి. 40 నిమిషాల తర్వాత జున్ను ఉడికిందో లేదో తెలుసుకోవడానికి ఒక కత్తిని మధ్యలోకి గుచ్చి చూడండి. దానికి మిశ్రమం అంటుకోకపోతే జున్ను తయారైనట్టే. స్టవ్ ఆఫ్ చేసి జున్ను గిన్నెను బయటకు తీసి పూర్తిగా చల్లార్చండి. జున్ను చల్లారిన తర్వాత ఒక ప్లేట్లోకి తిప్పి కత్తితో ముక్కలుగా కట్ చేసుకుని సర్వ్ చేసుకున్నారంటే జున్ను క్రేవింగ్స్ తీరిపోయినట్టే.